ఇప్పుడు కవిత ఒకవేళ పార్టీ పెడితే సక్సెస్ అవుతుంది అని అంటారా? ఇప్పుడు పార్టీ ఎవరైనా పెట్టొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఇప్పుడు అదే కదా ముందున్న లక్ష్యం అదే. ఆమె తెలంగాణ జాగృతి పెడుతుందా, తెలంగాణ బహుజన సమితి పెడుతుందా, లేకపోతే టిఆర్ఎస్ కేసీఆర్ బ్రాకెట్ లో ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ అట్లా లాగా కేసీఆర్ బీఆర్ఎస్ అంటదా టిఆర్ఎస్ అంటదా తెలియదు. కేసీఆర్ గారు ఏం చేసిండంటే అసలు ప్రజలందరూ కష్టపడి పెట్టిన టిఆర్ఎస్ కి ఐపీ పెట్టి 1500 కోట్లు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న డబ్బులు అవి మనందరి తెలంగాణ ప్రజలందరి డబ్బులు, వాటికి ఐపీ పెట్టి బీఆర్ఎస్ అనే చిట్ ఫండ్ కంపెనీ ఫైనాన్స్ ఎత్తేసినట్టు ఎత్తిండు. ఇవాళ కవిత గారు ఎంత అవునన్నా కాదన్నా కూడా కేసీఆర్ కూతురు, కేసీఆరే తనని ఓన్ చేసుకుంటే కవిత గారికి ఉన్న ప్రత్యేకత ఏంటి? కేసీఆర్ కూతురు కాకపోతే ఆమె మిగతా ఆడబిడ్డలాగా ఇంకో ఆడబిడ్డ అంతే. ఇవాళ ఆమెకి ఏమైందంటే భద్రతనా అభద్రతనా, ఆమెది ప్రాబ్లం భద్రత కోసమా అభద్రత కోసమా, లేకపోతే నేనేం తక్కువ కేటీఆర్కి, నేనేం తక్కువ హరీష్కి అని చెప్పి ఆమె కూడా మహిళా సాధికారతలో భాగంగా నేను మహిళనైనంత మాత్రం నన్ను చిన్న చూపు చూస్తారనే బాధ కూడా జెన్యున్ ఉండొచ్చు. ఏమైనా కూడా కవిత అగమ్య గోచరం లాగుంది పరిస్థితి. అంటే పార్టీ కాలం నిర్ణయించాలి. కాకపోతే అసలు కేసీఆర్ అనేటోనే తెలంగాణ ప్రజలు డిస్మిస్ చేశారు కదా. అదే వచ్చింది. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని సస్పెండ్ కాదు డిస్మిస్ చేసి పడేసారు. టీఆర్ఎస్ పార్టీని ఆయనే పొందబెట్టిండు. టీఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు హరీష్ ని దగ్గరికి తీసినట్టేనా కేసీఆర్, లేకపోతే హరీష్ మీద ప్రేమ ఉన్నట్టేనా? సరే ఇప్పుడు మీరు ఎట్లా ఏ కోణంలో చూడాలి? తండ్రి కూతుర్ని సస్పెండ్ చేసిండు, అది కుటుంబ పార్టీ. సస్పెండ్ అనేది కామన్, మళ్ళీ రేపు పొద్దున ఎత్తేయచ్చు. డిస్మిస్ చేయలే కదా. ఆలయ నరేంద్ర లాగానో, మన ఎవరు ఈటల రాజేందర్ గారి లాగానో, రవీంద్ర నాయక్ లాగానో, విజయశాంతి లాగానో బర్తరఫ్ అయితే చేయలే. నేను ఏమంటున్నా అంటే ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. అతి సర్వత్రా వర్జైతే చేయొద్దు. ఈ మొత్తం గేమ్ లో ఆడిస్తున్నది ఎవరు, ఆడుతున్నది ఎవరు, ఈ ఆటలో తోలు బొమ్మలు ఎవరు, ఈ ఆట వల్ల ఎవరికి లాభం? ఇప్పుడు టీఆర్ఎస్ వీక్ అయితే బీఆర్ఎస్ వీక్ అయితే ఎవరికి లాభం? బీజేపీకి లాభం. మరి అమిత్ షా ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి చెప్పిండా, లేకపోతే రేవంత్ రెడ్డి కవితకి చెప్పిండా? అంటే చూడండి కాలం చూడండి. కరెక్ట్ కవిత ఎయిర్పోర్ట్ లో దిగుతుంది, ఏమంటే ప్రెస్ మీట్ పెడుతుంది. ఈయన అర్ధరాత్రి సిబిఐకి అంటాడు. ఈమెమో రేవంత్ రెడ్డి ఉన్నాడు, సంతోష్ రావు వెనకాల, హరీష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? కవిత వెనకాలనే రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఇందాక సత్యవతి రాథోడ్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టుంది, మొత్తం కవితను ఆడిస్తుంది మొత్తం రేవంత్ రెడ్డి అని. మరి రేవంత్ రెడ్డి గారన్నా చెప్పాలా, కవిత అన్న చెప్పాలి. కవిత గారు నేను చెప్పారు, నా వెనక రేవంత్ రెడ్డి లేడు, బండి సంజయ్ లేడు, నేను కేసీఆర్ కూతుర్ని, నా బ్లడ్ తెలంగాణ బ్లడ్ అంటుంది. దీన్ని బట్టి నేను ఏమంటున్నా అంటే ఈ 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకి అమరవీరుల త్యాగాలతో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ బొందబెట్టేశారు. టీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్. బీఆర్ఎస్ అనేది మాకు సంబంధం లేదు, పేగుబంధం సంబంధం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పేరు మీద ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న ఆఫీసులు, ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఆఫీసులు ఆ టీఆర్ఎస్ పార్టీ పేరు మీద 1500 కోట్లు తెలంగాణ ఉద్యమకారులకి పంచాలి. దాని మీద మేము పోరాటం చేస్తాం. మాకు ఈ బీఆర్ఎస్ తో అవసరం. ఇప్పుడు కేసీఆర్ గారే తెలంగాణతో అవసరం లేదని ఆయన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. ఇక మాకు కేసీఆర్ కి తెలంగాణతో సంబంధం లేనప్పుడు కేసీఆర్ తో మాకేం సంబంధం, కేసీఆర్ బిడ్డతో మాకేం సంబంధం? ఇప్పుడు ఆమె అంటుంది బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? కవిత ఉంటే ఎంత పోతే ఎంత అంటున్నారు. అసలు వీళ్ళందరూ కల్వకుంట్ల కుటుంబ కాలికేయులంతా తిహార్ జైల్లో ఉండాల్సిన వాళ్ళు అంటున్నాం మేము. ఇప్పుడు ప్రజల సొమ్మును మింగి లక్షల కోట్ల రూపాయలు రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చిన వాళ్ళకి రోల్స్ రాయిస్ కార్లు, తినడానికి తిండి లేని వాళ్ళకి ఫామ్ హౌజులు, విల్లాలు, బుర్జ్ ఖలీఫాలో బంగ్లాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మితే మీరు మోసం చేసి కుటుంబ పాలనతో, నియంతృత్వ పాలనతో ఒక అరాచకం చేసి కచరా పాలన చేసి అప్పులు కుప్ప చేసిరు. వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. వీళ్ళందరూ ఇవాళ ఎందుకు ఎగురుతున్నారంటే ఇవాళ వేల కోట్ల లక్షల కోట్ల సంపద ఉంది వాళ్ళ దగ్గర. తెలంగాణ ప్రజల రక్తాన్ని దోచుకొని తిన్నారు కాబట్టి ఆ 100 కోట్ల 1000 కోట్లతోటి సంతోష్ రావు తక్కువ లేడు, కేటీఆర్ తక్కువ లేడు, హరీష్ రావు తక్కువ లేడు, కవిత తక్కువ లేడు. వీళ్ళందరి దగ్గర డబ్బులు లేకపోతే పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? ఇప్పుడు కవిత గారు ఏమన్నారు? మా నాన్న 20-40 ఏళ్ళు పాలిటిక్స్ లో ఉండి నా పెళ్లి చేయడానికి కూడా పాపం డబ్బులు లేవన్నాడు. ఆ స్థితి నేను కూడా చూసిన. అలాంటి డబ్బులు లేని కుటుంబానికి ఇలా వేల కోట్ల లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళు ఏమైనా సాఫ్ట్వేర్ తయారు చేసిరా, రాకెట్లు అమ్మిరా, ఎలాంటి మాస్క్ లాగా చేసిరా? కాబట్టి ప్రజలారా ఆలోచించండి. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ఉద్యమం ముసుగులో లక్షల కోట్ల ఆస్తులు సంపాదించింది. ఆ డబ్బులు ఎక్కువై బలిసి ఇప్పుడు కొట్టుకుంటున్నారు వీళ్ళు. డబ్బుల బలుపు ఇదంతా. అందరి దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యుల ప్రేమ అనుబంధాలు కూడా పోయినాయి. ఇప్పుడు అంతఃపురంలో కొట్లాటలు అన్నట్టు బయటికి రావు. ఇప్పుడు వాళ్ళే బయట పెట్టుకుని వాళ్ళే కొట్టుకుని కవితను ఒక రకంగా అప్రిషియేట్ చేయాలా. అసలు దొంగ భావం హరీష్ రావే దొంగ, ఆయన పట్టుకొని తన్నీరు హరీష్ రావుని తన్నండి అని చెప్తుందామా? కేసీఆర్ దేవుడే, కేసీఆర్ మంచోడే, ఆయనకి ఎటువంటి అవినీతి లేదు, ఆయనకి ఎప్పుడు డబ్బులు మళ్ళీ కవిత బయట పెడతారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది? అసలు దొంగ హరీష్ రావు దొంగ బావ, అసలు దొంగ హరీష్ రావు దొంగ అని చెప్తుంది. మరి రేపు ఆయన మరదల్ని దొంగ అంటాడా ఏదో చెప్పాలి.
అసలు మా అన్న సంతోష్ రావు వాడు ఒక్కడే హ్యాపీ ఉన్నాడు, హ్యాపీ రావు. మిగతా ప్రజలందరి దృష్టిలో మా సొంత బిడ్డనైన నా కళ్ళల్లో కూడా కన్నీళ్ళు తెప్పించిండు, వాడు హ్యాపీ రావు గారు అని అంటుంది. సంతోష్ రావు, హరీష్ రావుతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? ఆ దేవుడి చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? ఈ దయ్యాలకి చింతపరిత పూజ చేయాలా, ఎట్లా ఎలగొట్టాలనేది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి. వీళ్ళందరూ కూడా ఒకే తాను ముక్కలు. తెలంగాణ ప్రజలని నిట్టనిలువునా మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని అప్పుల పాలు చేసి 1200 మంది పిల్లల్ని చంపిన మర్డరర్స్ వీళ్ళందరి మీద హత్య కేసులు పెట్టాలి. అసలు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎవరి కోసం వచ్చింది? కేసీఆర్ కోసము, కవిత కోసము, హరీష్ కోసము, సంతోష్ రావు కోసము, వీళ్ళ కోసమా? వీళ్ళకి ఏమైనా సిగ్గుందా అసలు? ప్రజలు ఇవాళ ఎటువంటి పరిస్థితులలో ఉన్నారు? ఉద్యమకారుల పరిస్థితి ఏంది? అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఏంది? నిరుద్యోగులు ఎంతమంది చచ్చిపోయారు అనేది మాట్లాడరు. మొత్తం తెలంగాణ అంతా అగ్గి పెడతామంటారు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు? ఝాన్సీ రాని అనుకుంటారా, లేకపోతే భగత్ సింగ్ అనుకుంటున్నారా? పాస్పోర్ట్ బ్రోకర్ ని తెలంగాణ ఉద్యమం సీఎం చేసిన ఆ విషయం మర్చిపోకండి. మీరు మీ చరిత్ర ఏంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది తెలుసుకోండి ఒకసారి. ఇంకా మీరు పరిమితికి మించి ఇంకా మీరు ఏదో ఉద్యమం టైంలో ఉందామనుకుంటే మీ మొత్తం DNA RNAతో సహా బయట పెడతాం. మీరు బీహార్ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మా తెలంగాణను దోచుకొని తినరు. చాలు, ఇక దోచుకున్నది చాలు. మీ బీఆర్ఎస్ వద్దు, మీ టీఆర్ఎస్ వద్దు, మీ కుటుంబమే వద్దు. మీరు అందరు తిహార్ జైల్లో ఉంచాలి. అసలు కేంద్ర ప్రభుత్వం కనుక నిజాయితీగా ఉంటే సహారా స్కామ్ లో కేసీఆర్ ఎప్పుడో బొక్కలోకి పోవాలి. పాస్పోర్ట్ కేసులో ఎప్పుడో బొక్కలోకి పోవాలి. కొత్త కేసులు మరి రేవంత్ రెడ్డి కూడా 2 సంవత్సరాల నుంచి అన్ని మాట్లాడుతున్నాడు కానీ కనీసం ఒక 20 మందిని కూడా పట్టుకోలే కదా. మొత్తం అలీబాబా, అరడజన్ దొంగలు, మొత్తం వెలమదొరలంతా దోచుకొని తినని గొప్ప గొప్ప మాటలు మాట్లాడు. రేవంత్ రెడ్డి అన్న, నువ్వు బాహుబలి అవుతావా బిచ్చల దేవుడు అవుతావా నువ్వే డిసైడ్ చేయాలి. నువ్వు మాటలేమో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అసలు కేసీఆర్ ని జైల్లో వేయడానికే నేను పుట్టినా అని మాట్లాడినావు. నిన్ను తీసుకుపోయి అంత అవమానం చేసారు అక్రమ కేసులలో పెట్టి. నువ్వు ఇంతవరకు కనీసం ప్రజలందరూ కోరుకుంటున్నారు నువ్వు హీరో అని. నువ్వు చివరికి జోకర్ అయితే అయిందని మాకు ఇప్పుడు బీజేపీకి హీరో అయ్యే అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వాలి? నువ్వు నిజాయితీ ఉండి నీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ని గల్లాపట్టి లోపలేసే దమ్ము ధైర్యం నీకు లేదా? తెలంగాణ ప్రజలంతా డిసైడ్ చేశారు కదా కేసీఆర్ విలన్ అని. ఆల్రెడీ ప్రజా తీర్పు ఇచ్చిరు. రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? ఎవరికి భయపడుతున్నాడు? ఈ రాజకీయ క్రీడలో ఆయన పైచేయి సాధించవచ్చు కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయాలని కోరుకుంటున్నారు. అది రేవంత్ రెడ్డి నేను చేయలేకపోతున్నా అంటున్నాడు. మరి బీజేపీ చేస్తుందా చేయదా అంటే కాలమే పరిష్కారం చెప్పాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. థ్యాంక్ యూ. తెలంగాణ విఠల్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.